గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గంటయ్య అయ్యా వెళ్ళి మన ప్రాజెక్ట్ ఇంజనీర్ సదాశివ గారిని పిలువు. ఆయన లేరండి అయ్యా, సెలవు పెట్టారు. వాట్? సెలవు పెట్టాడా? ఎందుకు పెట్టాడు? ఎప్పుడు పెట్టాడు? ఎవరని పెట్టాడు? ఆయన భార్య గారు కాన్పుకు పుట్టింటికి వెళ్ళారండి అయ్యా. భార్యకు పురుడైతే ఈయనెందుకు సెలవు పెట్టడం? ఈయనేమన్నా పురుడు పోసుకుంటున్నాడా? పురుడు అయిపోయిందండి అయ్యా. ఎవరికి? ఆవిడకేనండి. ఆవిడని తీసుకురావడానికి వెళ్ళారండి అయ్యా. నాన్సెన్స్. ఆవిడ్ని తీసుకోవడానికి ఈయనెందుకు వెళ్ళాలి? ఈయనేమన్నా భుజాల మీద కిందికి తీసుకొస్తాడా? తీసుకురావాలంటే రైళ్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, ఇంకా డబ్బుంటే విమానాలు ఉన్నాయి. దట్స్ ఆల్ రైట్. వెళ్ళి సాంబశివరావు గారిని పిలువు. అలాగేనయ్యా. సాంబశివరావు గారు అయ్యగారు పిలుస్తున్నారు. గంటయ్య, అయ్యా అయ్యగారి మూడు ఎలా ఉంది? చాలా ఏడిగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. చూడండి సాంబశివరావు గారు, సదాశివరావు గారు సెలవు మీద వెళ్ళారు. వారి టేబుల్ మీద అర్జెంట్ ఫైల్స్ ఉన్నాయి. మీరు వెళ్ళి టేకప్ చేయండి. వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ సార్. వాట్? లీవ్ లెటర్ సార్. లీవా? ఎందుకు నీకు లీవు? మా ఆవిడని పుట్టింటికి పంపించడానికి సార్. నాన్సెన్స్. ఏమిటయ్యా లీవ్ పెట్టడం? ఆఫీస్ పని ఎప్పుడు చేస్తాననుకున్నావు? అందుకే ఆఫీసులో పనిచేసే వాళ్ళందరూ బ్రహ్మచారులుగా ఉండాలి అంటాను. విలువైన కాలాన్నంతా ఇలా పిల్లల్ని పుట్టించడం కోసం, భార్యలను పుట్టికి తీసుకువెళ్ళడం కోసం, పుట్టగానే మళ్ళీ తీసుకురావడం కోసం దీంతో సరిపోతుంది. నో, ఇవి నాకేం గిట్టావు. గంటయ్య వెళ్ళి శ్రీలను పిలువు. చూడండి, మేం టేకప్ చేసిన ఈ కొత్త ప్రాజెక్టు పూర్తయ్యే వరకు ఎవరు సెలవు పెట్టడానికి వెళ్ళలేదు. వెళ్ళండి. సార్ You too. Who is this? Who is this false man? గుడ్ మార్నింగ్ సార్. What is this? మన కొత్త ప్రాజెక్ట్ ఎస్టిమేట్ సార్. ఇంజనీర్ గారు సెలవులో ఉన్నారు కదా? అవును సార్, ఆయన సడన్ గా వెళ్ళవలసి వచ్చింది. ఆయన అసిస్టెంట్ గా ఆ పని పూర్తి చేయటం నా బాధ్యత కదా. Good. అందుకని రాత్రింబోళ్ళు కష్టపడి పని పూర్తి చేశాను సార్. నీకు పెళ్ళైందా? కాలేదు సార్. పెళ్ళ ఉందా? పెళ్ళే కాలేదు కదా సార్. All right. Any love affairs? ఎస్ సార్. What? ఐ లవ్ మై జాబ్ సార్. ఐ లవ్ మై ఆఫీస్ సార్. ఐ లవ్ మై బాస్ సార్. గంటయ్య ఆఫీసులో మన జనాభాని పిలువు. కమాన్. ఎందుకయ్యా? ఎందుకు ఇంతమంది ఉన్నారు? ఏం లాభం? జనాభా పెరుగుతోంది, దేశం మాత్రం ముందుకు పోవడం లేదు. లుక్ హియర్, కమాన్. ది జమ్ ఆఫ్ ఎ బాయ్. ఇతను ఈ రోజు ఇంత పని చేయగలిగాడు అంటే కారణం ఏమిటి? ఇతను బ్రహ్మచారి, భార్య లేదు కనుకనే ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నాడు. ప్రసిద్ధి పొందిన చరిత్రకారులందరూ బ్రహ్మచారులేనని నీకు తెలుసా? నో, యు డోంట్ నో. ప్రపంచాధిపత్యాన్ని కోరుకున్న హిట్లర్ ఆడదాన్ని దూరంగా ఉంచాడు. కాబట్టి సామ్రాజ్యవాదులందరూ గడగడలాడిపోయారు. అంతెందుకు, స్టాలిన్ ఏమన్నాడు? యు డోంట్ నో. జర్మనీ వాడు తన కొడుకుని చెరబట్టి, నీకు కొడుకు కావాలా దేశం కావాలంటే దేశమే కావాలన్నాడు. దట్స్ వై హీ ఈజ్ గ్రేట్. స్టాలిన్ ఈజ్ గ్రేట్. అంతెందుకు, మన గ్రేట్ నేషనల్ లీడర్స్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ నీకు తెలుసా? అల్లూరి సీతారామరాజు ఏమన్నారు? భారతదేశానికి స్వాతంత్రం వచ్చేదాకా వివాహమే చేసుకోమన్నారు. ఆడదానికంటే ఆధ్యాత్మిక చింతనే గొప్పదన్న రామకృష్ణ పరమహంస ఏమన్నాడు? భార్యనే తల్లి అన్నాడు. ఎవరికి వారు స్వార్థం తెచ్చుకుంటే దేశం ఎలా ముందుకు పోతుందయ్యా? వర్క్ ఈజ్ వర్షిప్, డ్యూటీ ఈజ్ గాడ్. దట్ ఈజ్ మై మోటో. బాబు, టైం అయింది. ఇంటికాడ మా ఆవిడ పురుడు వేసుకుని మంచం మీద ఉంది. నే పోయి వంట చేసుకోవాలా. దుకాణం మూసేయండి బాబు. 30 లక్షలకు మనం ఆ కాంట్రాక్ట్ తీసుకున్నాం అనుకో, ఏమవుతుంది? వస్తే లాభం పోతే నట్టం. కంపెనీకి మనకు వచ్చేదే ఉంది గాడిది గుడ్డు. నా మాట ఇన్ని లేకండి బాబు.
బాబు ఓ పని చేద్దామా? మీరు పని చేసుకుంటా ఉండండి, నేను ఈ లోపుగా ఇంటికి వెళ్ళి వంట వండుకుని వచ్చేస్తాను. అబ్బా అయిపోయింది ఉండవయ్యా. ఏమైపోయింది? అయిపోయింది అయిపోయింది అంటానే 6 అయిపోయింది. ఏమిట్రా చూస్తున్నావు? తుమ్మెద కోసం. దారా పెట్టిన పడదాం. ఆహా రోజు ఇలాంటి గ్యాంగ్ వస్తే ఎంత బాగుండు. ఎంత చక్కగా నువ్వు నాకు ఇలా అతుక్కుపోతావు. అతుక్కుపోతాను. అందరూ ప్రేమించుకుని ఇళ్ళకు వెళ్ళిపోతుంటే మీకు ఇప్పటికి తీరిందనమాట. ఆలస్యంగా వస్తే అనురాగం పెరుగుతుందటోయ్ అని మీ అమ్మమ్మ చెప్పిందా? కాదు, మన్మథరావు చెప్పాడు. మీరిలా లేటుగా వస్తే నేను అసలు బీచ్కే రాను.